హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ హనీశ్రీ తెలుగు క్లాస్. నా పేరు రాజేశ్వరి. అండ్ ఈరోజు నేను వీడియో స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేయకముందు మీకు ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. మీరు ముందు పెట్టిన వీడియోస్ చెక్ చేశారా? ఒకవేళ చెక్ చేయకుండా చూడనట్టు ఉంటే కనుక నేను ఐ బటన్లో నా లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ అది లింక్ క్లిక్ చేస్తే చాలు మీకు వీడియో వచ్చేస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టేసేయండి. అండ్ నా డే అయితే స్టార్ట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ అంటే ఆ రోజు అనమాట. అండ్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు 2 లీటర్స్ మిల్క్ క్యాన్ అనమాట యాక్చువల్లీ ఇది. సో అలా 3-4 డేస్కి తెచ్చుకొని మేము అంటే మనకి గెలాల్లో దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ పెట్టుకొని అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి తెచ్చుకుంటాము. అండ్ మాకు మార్నింగ్ టైం కాఫీ అనమాట. చెప్తున్నాను కదా, మా హస్బెండ్కి నాకు నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే మీకు మేమిద్దరం కాఫీ టైం అనేది మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు కూడా చాలా 1 ఇయర్ తర్వాత చాలా టైం మాకు దొరికింది ఇలా కాఫీ షేర్ చేసుకునేది. మీగడ కూడా వేసుకుంటున్నాను, చూసారా? మా అత్త తెలిస్తే తిడుతుంది నన్ను, మీగడ వేసుకోవద్దు అని ఫ్యాట్ అని చెప్పి. అయినా మనం ఆగేదే లేదు, తగ్గేదే లేదు. సో అలా ఇద్దరం కూడా మాకు ఏంటంటే కాఫీ టైం ఏంటంటే ఏం తిట్టుకున్నా ఏం సరదాగా మాట్లాడుకున్నా మాకు డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్నింగ్. సో ఇక్కడ నేను పల్లీలు వేయించేస్తున్నాను. మనకి ఐరన్ పాన్ అనమాట ఇది. ఐరన్ పాన్లో ఏంటంటే కొంచెం లోపల వరకు మనకి పల్లీలు వేగితే టేస్ట్ బాగా వస్తుందని చెప్తూ ఉంటారు కదా. సో అలా అనమాట. మా అత్తయ్య అయితే నేను హైలో పెట్టేస్తానని చెప్పి మా అత్తయ్య సిమ్లో పెట్టి వేయించమంటారు. అండ్ బోండాలు అయితే వేసేసానండి. మీకు అది షూట్ చేయలేదు ఎందుకంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యింది. అంటే వాళ్ళు వచ్చి తింటారు కదా, తినేటప్పుడు మన హడావిడి ఉంటే వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే బాగోదు. అలాగే నేను టమాటా చట్నీ కూడా చేశాను. 2 కాంబినేషన్లో పర్ఫెక్ట్ అండి. బోండా అయితే మన హోటల్ బోండాలో వచ్చే టేస్ట్. ఫుల్ సాటిస్ఫైడ్ పిల్లలు కూడా. అండ్ వైషు కూడా నేను కూడా తినేసినాం అనమాట టిఫిన్. ఆఫ్టర్ దట్ ఇంకా టిఫిన్ అయిపోయాక ఇంకా ఈవినింగ్ ఐ థింక్ 2-3 అనుకుంటాను. ఆ టైంలో నేను నైట్ డ్రెస్ మార్చేసుకొని నైట్ డ్రెస్లో వచ్చేసి ఇంకా నేను టీ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ కాఫీ, ఈవినింగ్ టీ, ఇది మా రొటీన్ అనమాట. తర్వాత నెక్స్ట్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే ఒకటి మేము రిటర్న్ చేయడానికి వెళ్ళాము. మాప్ స్టిక్ 2000 పెట్టుకున్నాము. దాన్ని రిటర్న్ చేయడానికి వెళ్తే 10 రియాల్ అనమాట, అంటే 2000 పెట్టుకున్నాము. ఎందుకు అని చెప్పి నార్మల్ తీసుకుందామని వెళ్ళాము. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారంటే స్క్రీన్, మనకి ఏమైనా బార్కోడ్స్ ప్రైజెస్ తెలియకపోతే మనం అక్కడ స్కాన్ చేయగానే అక్కడ మనకి ప్రైస్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ బేసిక్ ఐటమ్ మీద ఉండదు, మనకి ర్యాక్ మీద ఉంటుంది. లైక్ డీమార్ట్ లాగా ఉంటుంది అనమాట ప్రైజ్ అనేది. అండ్ ఇక్కడ నాకు హావలిందులు వచ్చేస్తున్నాయి, నిద్ర వచ్చేస్తుంది అనమాట. అది నా కళ్ళలో నీళ్ళు అలా ఉన్నాయి. హలో అలా కలవద్దాలి అబ్బాయి. ఓకే, కలద్దారు కనిపించింది. అది తిరగకండి అన్నయ్య, మేము తిరగాల్సి వస్తుంది. మేము బొంగరాలు తిరగాల్సి వస్తుంది. సో మేము అలాగా పిల్లల్ని ఇంట్లో పెట్టేసి నలుగురం కూడా బయటకు వెళ్తున్నాం అనమాట. అండ్ సిటీ సెంటర్కి వెళ్తున్నాము. ఇక్కడ మస్కట్లో ఉంటుంది. తర్వాత దానికి ముందు ఏంటంటే మేము నర్సరీకి వెళ్ళాము. ఇక్కడ నర్సరీస్ ఎలా ఉంటాయి అనేది చూపించడానికి నేను ఒక వ్లాగ్ లాగా పెడదాం అనుకున్నాను. బట్ లెంత్ అయిపోతుంది, షార్ట్గా ఉంది. అండ్ మీకు షేర్ చేసే అంత పెద్దది ఉండదు, అలా అని చిన్నది ఉండదు. సో 5 minutes అలా ఉంది. దాన్ని తక్కువ పీరియడ్తో ఏం పెడతానని చెప్పేసి ఈ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసేసాను అనమాట. ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఉంటాయి. కొంచెం ఏమంటారు, మన ఎవ్రీథింగ్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. అంటే మనకి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, చూసారా, సపోటా, అంజీర్, అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా అలా ఉంటాయన్నమాట. అండ్ గ్రేప్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ నాకు మట్టి ఎలా అనిపించిందంటే, మనకి రెడ్గా ఉంటుంది కదా ఎక్కడైనా సరే, మనకి ఎర్రమన్ను అంటాం కదా. సో ఎర్రమన్ను అనేది మనకి అక్కడ దొరుకుతుంది కదా. బట్ ఇక్కడ కలర్ ఏంటంటే కొంచెం క్రీమ్ కలర్లో ఉంటుంది. కొంచెం అది ఆరిపోయింది అనుకోండి, వాటర్ లేకపోతే అది ఎండిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. బట్ నేను నార్మల్గా చెప్పాలి అంటే మనం చూసిన దాని ప్రకారంగా ఇక్కడ వాటర్ కొంచెం వాటరింగ్ అనేది తక్కువ ఉందనే చెప్పాలి. నర్సరీలో బతుకుతున్నాయంటే ఓకే, అలా ఉన్నాయి. నాకైతే కొన్ని కుండీలు చాలా డ్రైగా అనిపించాయి. యాక్చువల్లీ చాలా బాధ అనిపించింది. అంటే వాటర్ అంటే అలా టైంకి అలా బతుకుతున్నాయి, కానీ మన ఇంటికి వెళ్ళాక మళ్ళీ వాటర్ పోస్తే మళ్ళీ అవి అంత తొందరగా మళ్ళీ లైఫ్ రావట్లేదు, వాటికి బతకట్లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మల్లె మొక్కలు సీజన్ కదా, మనకి సమ్మర్ కదా. సో ఇవి కూడా అవైలబిలిటీ ఎక్కువ ఉంటాయన్నమాట. వాళ్ళు
వాటరింగ్ చూసారా చాలా స్ప్రే లాగా వచ్చి పాపం హైడ్రేటెడ్గా ఉండాలి అని చెప్పి మొక్కలకి వేస్తున్నారు. కొన్ని మొక్కలకి అది కూడా లేదు. అండ్ అంటే కొన్ని మొక్కలకి వాటర్ ఎక్కువ కావాలి కదా, సో అలాంటి మొక్కలకి ఎక్కువ వాటరింగ్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి చెప్తున్నాను కదా, ఇక్కడ వాటర్ కాస్ట్ చాలా ఉంటుంది. సో కొంచెం కన్జ్యూమ్ అనేది తక్కువే ఉంటుంది, తప్పదు కదా. అండ్ ఒక ప్రాణం అంటే ఒక మొక్కల ప్రాణం కాపాడాలంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కంపోస్ట్లు అనమాట, అంటే మొక్కలకి సంబంధించిన మట్టి, అలాగే వాటికి ఎరువులు సంథింగ్ కంపోస్ట్లు ఉంటాయి కదా, ఆవు పేడతో కలిపినవి ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. ఇవి డేట్స్ అనమాట, ఖర్జూరపు చెట్లు. ఇవి ఎక్కడ చూసినా మస్కెట్లో ఉంటాయన్నమాట మీకు. సో ఇగో చూసారా, మల్టీపర్పస్ కంపోస్ట్ అంట. మనం మట్టిలో ఇది కలుపుకొని పెట్టుకోవచ్చు. ఐ థింక్ నాకు తెలియదు నిజంగా ఎలా చేసుకోవాలండి, ఎందుకంటే నేను ప్లాంట్స్ జోలికి అంత తొందరగా వెళ్ళను. నాకు చాలా అంటే మనకి ఏంటంటే ఇలా క్విక్గా వచ్చేయాలనుకుంటాం మొక్కలు, అంత తొందరగా మనకు పేషెన్స్ లెవెల్స్ ఉండవు కాబట్టి అంత తొందరగా నేను చేయలేను. అండ్ ఇక చూసారు కదా, కొన్ని మొక్కలు అయితే అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు. నాకు తెలియదు ఎంత రేట్ అయింది అనేది, అంటే నాకు తెలియదు కానీ ఒక ఐడియా అయితే అనుకున్నానంటే ఒక 5 రియాల్ వరకు తీసుకున్నారు అని అర్థమవుతుంది నాకు. ఎందుకంటే బేసిక్గా స్టార్టింగ్గా 1 రియాలు అలా అనమాట, అంటే 200 అటు నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అండ్ చిన్న మొక్కలు అయితే బైసాలో స్టార్ట్ అవి ఉంటుంది. ఇక్కడ నేను గ్రీనరీ కొంచెం బాగుంది కదా, చిన్న వీడియో తీయండి అని చెప్పాను, కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఆక్వర్డ్ అనమాట. ఓకే, అండ్ ఈ ప్లాంట్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది బీన్స్ లాగా అని చూపిస్తున్నాను. అండ్ ఇవి మనకి ఇండియాలో చాలా దొరికేవే. అండ్ ఇవి చూసారా మీరు చాలాసార్లు మనం చిన్నప్పుడు చూసే ఉంటాయి కదా, బ్రహ్మజముడు అంటాం కదా, నాగజముడు బ్రహ్మజముడు అంటాం కదా, వీటితో మనము ఇయర్ ప్రికింగ్ అంటే చెవులు కుట్టుకోవడం లేకపోతే ముక్కు కుట్టుకోవడం అనేది అప్పట్లో చేసేవారు అనమాట. ఆ ముళ్ళులు ఉంటాయి కదా, ముళ్ళులతో. సో మేము కొన్ని మొక్కలు తీసుకొని 2-3 మొక్కలు తీసుకొని బయటకు వచ్చేసాము. ఈ ఫ్లవర్స్ ఏంటంటే అక్కడ బయట ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని కోసుకున్నాం అనమాట. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, మేము చాలా ఇంపార్టెంట్ పని మీద అన్నట్టు మేము కరివేపాకు కట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఒమానీస్ బయట మన ఇండియన్స్ వాళ్ళే గార్డెనింగ్ చేస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళే ప్లాంట్స్ని కేర్ తీసుకుంటారనమాట. అయితే ఇక్కడ వైష్ణవి వాళ్ళు ఒకప్పుడు అంటే చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు సరదాగా వచ్చి కోసుకుంటూ ఉంటారనమాట. అంటే బేసిక్గా భయపడ్డాను నేను, అంటే ఏమంటారో ఏంటో అని. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే అలా ఏం జరగదు, మేము అడిగే తీసుకున్నాం. ఒక అతను ఉంటారు, అతను టీకి కూడా పిలుస్తూ ఉంటారు లోపల తాగడానికి. సో చాలా మంచి వాళ్ళు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మనం కోసుకున్నంత వరకు కోసుకొని, అండ్ అక్కడ పక్కనే మందార మొగ్గలు అవన్నీ కోసుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ సాటర్డే కాబట్టి శనివారాలు చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మేము పువ్వులు కోసుకొని ఇంకా వచ్చేస్తున్న దారిలో ఏంటంటే టీ షాప్ అనమాట. టీ టైం లాగా మనకి టీ తాగడానికి ఆగాము. అయితే ఇక్కడ టీ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే వేరే కంట్రీ కదా, కొంచెం టేస్ట్ వైజ్గా ఇక్కడ టీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయని విన్నాను. బట్ ఎలా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. టేస్ట్, క్వాంటిటీ, ప్రైజ్ ఈ 3 బాగా కాలిక్యులేట్ అయిన టీ షాప్ అనమాట ఇది. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ కూడా టీకి ఇది. మేము ఇక్కడ లైక్ తాగుతున్నాము. ఆ టీ అనేది చాలా టేస్టీగా అనిపించింది. ఈ టీ ప్రైస్ వచ్చేసి మనకి 20 రూపీస్ అండి. క్వాంటిటీ చూసారా, కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. మొక్కలు పెంచవచ్చు అని లెఫ్ట్ చూడు, నేను ఏమైనా మొక్కలకి మంచి ప్లేస్ దొరికింది. మొక్కలు వేసుకోవచ్చు. సో ఇక్కడైతే మేము టీ తాగేసి మేము బయలుదేరిపోయాము. ఎక్కడికి అంటే సిటీ సెంటర్ మాల్కి వెళ్తున్నాము. ఇది మస్కట్లో మన సిటీలో ఉంటుందన్నమాట, అండ్ మెయిన్ సిటీకి అనమాట. ఇప్పుడు బర్కా నుంచి వెళ్తున్నాము. సీబ్ అనే ఏరియాలో ఉంటుంది మాల్ అనేది. సో నాకు గుర్తున్నంత వరకు సీబన్ అనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను. అండ్ మసీదస్ కానీ చాలా ఉంటాయి. అంటే ఈ రూట్ కూడా ఎలా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ హౌసెస్ చూసారు కదా, ఎందుకంటే నేను ఇప్పుడు సిటీ ఎంటర్ అవుతున్న నుంచి హౌసెస్ చాలా యూనిక్గా అనిపిస్తాయి అనమాట. కొంచెం ఓల్డ్ హౌసెస్ లాగా అనిపిస్తాయి కానీ లోపల చాలా ట్రెండింగ్గా ఉంటాయంట. సో ఇంకా అలా వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇది ఫోర్ట్ అంట. ఐ థింక్ ఇది విజిట్ ఉందో లేదో నాకు తెలీదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే
ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా ఇటుక కలరు, క్రీమ్ కలరు అలా కలర్స్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వేసుకోవాలంట. ఏ కలర్ పడితే ఆ కలర్ వేసుకోకూడదు. అందుకే కొంచెం ఓల్డ్గా అనిపిస్తూ ఉంటాయి, డల్గా. కానీ అవి ఇంకా వాళ్ళకి తప్పదు కదా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పార్కింగ్లోకి వచ్చేసాము. అక్కడ రెడ్ లైట్లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఖాళీ లేనట్టు అనమాట పార్కింగ్ పెట్టుకోవడానికి. గ్రీన్ లైట్ ఉంటే మనం అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఖాళీ ఉన్నా కూడా మేము ఎందుకు టెర్రస్ మీద చేస్తున్నాము కావాలని. ఎందుకంటే టెర్రస్ మీద ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అవి అలా చూస్తూ ఉంటే టైంపాస్, చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము టెర్రస్ మీద పార్కింగ్ చేస్తున్నాము. సో మనకి కొంచెం దగ్గరగా ఫ్లైట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్స్కి ఓల్డ్ ఎయిర్పోర్ట్ అండ్ న్యూ ఎయిర్పోర్ట్ రెండు వెళ్ళే దారి అనమాట, వెళ్ళే వే అనమాట ఇది. సో అందుకని చెప్పి మనకి ఫ్లైట్స్ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి చాలా చూడ్డానికి బాగుంటుంది అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. టెర్రస్ మీద పార్కింగ్ చేస్తున్నాము. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక ఫ్లైట్ వెళ్తుంది చూడండి. అంటే కొంచెం దగ్గరగా చూడొచ్చు అని చెప్పేసి అనమాట. అలాగా మేము ఉన్నప్పటికీ ఒక 3-4 ఫ్లైట్స్ అలా వెళ్తున్నాయి అనమాట. మేము ఇటు సైడ్ ఉంటే ఆ వాటి వెళ్తున్నాయి. కొంచెం దగ్గరగా క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను కానీ అవ్వలేదు. సన్సెట్ కూడా ఎంత బాగుందో కదా. ఈ టైంలో అంటే ఈ లైటింగ్లో ఫొటోస్ చాలా బాగా వస్తాయండి. మీరు ఎప్పుడైనా సన్సెట్ ఉన్నప్పుడు ట్రై చేయండి, టెర్రస్ మీద కానీ ఎక్కడైనా సరే. అండ్ ఇప్పుడైతే మేము కొన్ని ఫ్లైట్స్ చూసేసి మేమైతే పక్కా ఫ్లైట్ చూసే వస్తాము అని చెప్పి మేము గట్టిగా కూర్చున్నాం అనమాట. అంటే అల్లరి చేస్తున్నట్టు వచ్చాయి హ్యాపీగా చూసుకొని. అంటే చైల్డిష్ థింగ్స్ అనేవి కొంచెం కొంచెం పోవండి, ఎంత సరదా పడుతూ ఉంటాము. అండ్ మేము ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు కూడా ఫ్రంట్కి కొంచెం కార్ పైనుంచి అలా వెళ్తూ ఉంటాయంట మన కళ్ళ ముందు నుంచి. అంటే పైన వెళ్ళడం వేరు, మన కళ్ళ ముందు నుంచి అలా వెళ్ళడం కూడా చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ మేము సాధించాం, ఫ్లైట్స్ అయితే చూసి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాము మొత్తానికి అయితే. అండ్ మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము అక్కడ, చూసారు కదా. అండ్ ఈ వ్లాగ్లో ఏంటంటే నెక్స్ట్ అంటే ఇందులో హోమ్ సెంటర్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా. ఇక్కడ ప్రైజెస్ కానీ ఇక్కడ ఏంటి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే లెంత్ అయిపోతుంది కదా, ఒకే దాంట్లో బోర్ అయిపోతారు, అందుకే కొంచెం పార్ట్ వైజ్గా పెడుతున్నాను. అండ్ ఈలోపు నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.